కేంద్ర రాష్ట్ర సంబంధాలను పూర్తిగా బలోపేతం చేయడానికి కొన్ని కమిషన్ అపాయింట్ చేశారు. ప్రస్తుతం మనం దాన్ని డిస్కస్ చేసుకుంటాం. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ కమిషన్ ఏంటంటే పరిపాలనా సంస్కరణల కమిషన్ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటారు. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ 1966 సంవత్సరంలో వేసిలు. భారతదేశంలో పరిపాలనా వ్యవస్థలో రావలసిన మార్పులు సూచించడానికి పరిపాలనా సంస్కరణ కమిషన్ అనేదాన్ని 1966 సంవత్సరంలో ఏర్పాటు చేసిలు. అది ముఖ్యంగా విద్యార్థులకి ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. పరిపాలనా సంస్కరణ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు గతంలో ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అదేవిధంగా కొన్ని బుక్లో మాత్రము మొరార్జీ దేశ చైర్పర్సన్ అని ఇచ్చాడు, కొన్ని బుక్ల కె హనుమంతయ్య చైర్పర్సన్ అని ఇచ్చాడు, కొన్ని బుక్లో మాత్రము ఎంసి సెతల్వాడ్ చైర్పర్సన్ అని ఇచ్చాడు. ఈ విధంగా చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీన్ని నేను క్లారిఫై చేస్తాను. 1966 సంవత్సరంలో మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ వేసినప్పుడు దీని చైర్పర్సన్ మొరార్జీ దేశాయ్ ఉన్నాడు, మొరార్జీ దేశ చైర్పర్సన్గా ఉన్నాడు. అదేవిధంగా ఇందులో సభ్యులు కె హనుమంతయ్య, హెచ్వి కామత్, వి శంకర్, డి ముఖర్జీ, కేఎన్ సింగ్ అనే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. ఈ విధంగా ఫస్ట్ ఏఆర్సి చైర్పర్సన్గా మొరార్జీ దేశ గతంలో బిట్టు వచ్చింది. ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా 1967 సంవత్సరంలో మొరార్జీ దేశ ఈ కమిటీకి రాజీనామా చేసిండు. 1967 సంవత్సరంలో కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్కి ఉప ప్రధానమంత్రి పదవి ఇచ్చారు. ఉప ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిండు. తద్వారా మొరార్జీ బిజీగా ఉండడం వల్ల పరిపాలనా సంస్కరణ కమిషన్ రాజీనామా చేసిండు. అప్పుడు 1967 సంవత్సరంలో కె హనుమంతయ్య దీని చైర్పర్సన్గా ఉన్నాడు. 1969 సంవత్సరంలో ఈ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత 1970 సంవత్సరంలో ఈ కమిషన్ యొక్క నివేదికకు తుది రూపం ఇవ్వడానికి ఎంసి సెతల్వాడ్ నేతృత్వంలో మరో కమిటీ అపాయింట్ చేశారు. ఇక మన బిట్టి ఏంటంటే మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ చైర్పర్సన్ మొరార్జీ దేశ అక్యురేట్ బిట్టు 1960లో రాజీనామా చేసిన తర్వాత కె హనుమంతయ్య చైర్పర్సన్గా వచ్చాడు. మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ యొక్క తుది రూపం ఇచ్చింది మాత్రము ఎంసి సెతల్వాడ్. గుర్తుంచుకొని ఎంసి సెతల్వాడ్ 2 బిట్లు ఇంపార్టెంట్ మనకు. ఒకటి ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎంసి సెతల్వాడ్ 1950 సంవత్సరం నుండి 1963 సంవత్సరం మధ్య 13 సంవత్సరాల అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఇది ఫస్ట్ అంశం. రెండవది భారతదేశంలో ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ ఎంసి సెతల్వాడ్. ఆ ఎంసి సెతల్వాడ్ అనే వ్యక్తి ఫస్ట్ ఏఆర్సి తుది రూపం ఇచ్చేసాడు. ఈ విధంగా పరిపాలనా సంస్కరణ కమిషన్ అనేది 1970 సంవత్సరంలో తుది నివేదిక సమర్పించింది. ఇందులో ముఖ్యంగా 20 నివేదికలు ఉన్నాయి, 581 సజెషన్స్ ఉన్నాయి. మొత్తం నివేదికల సంఖ్యను 20. అదేవిధంగా 581 సిఫారసులు చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు తీసుకుంటే గవర్నర్ విచక్షణ అధికారులకు మార్గదర్శక నిర్దేశించాలని చెప్పేసి పరిపాలనా సంస్కరణ కమిషన్ చెప్పింది. రాష్ట్ర క్యాబినెట్ సలహా ప్రకారము నిర్వహించే సాధారణ అధికారులు అంటారు. అదేవిధంగా కొన్నిసార్లు గవర్నరు ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా లేకుండా కొన్ని అధికార రాజ్యాంగం కల్పించింది. దీన్నే విచక్షణ అధికారంగా చెప్పుకోవచ్చు. ఈ విచక్షణ అధికారులు ముఖ్యంగా ప్రాపర్గా యూజ్ చేయడానికి, సక్రమంగా వినియోగించుకోవడానికి
మార్గదర్శకాలను సూచించింది. ఇది ఫస్ట్ అంశం. రెండవది, ఒక రాష్ట్ర గవర్నర్గా రాష్ట్రపతి ఒక వ్యక్తి నియమించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తప్పకుండా సమాచారం ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సమాచారంతో గవర్నర్ నియమించాలని చెప్పేసి ఫస్ట్ ఏఆర్సీ చెప్పింది. మూడవది, మంత్రిమండలి విశ్వాసం అనేది, రాష్ట్రంలో మంత్రిమండలి విశ్వాసం అనేది కేవలము అసెంబ్లీలో మాత్రమే నిరూపించబడాలి. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రికి విశ్వాసం కోల్పోయిందని గవర్నర్ భావించినప్పుడు కేవలము అసెంబ్లీ సమావేశం పెట్టేసి అందులో మాత్రం నిర్ణయించబడాలి. ఇది ముఖ్యంగా మూడో అంశం. నాలుగవది, రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలి. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమ విధుల సంఖ్య పెరిగిపోయింది. సంక్షేమ రాజ్యాన్ని అమలు చేసే బాధ్యత ఉంది. దీని కాస్త సక్రమంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి పరిపాలనా సంస్థల కమిషన్ చెప్పింది. ఐదవది, భారతదేశంలో అవినీతిని నియంత్రించడానికి కేంద్ర స్థాయి లోక్పాల్ వ్యవస్థను, రాష్ట్ర స్థాయి లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి పరిపాలనా సంస్థల కమిషన్ చెప్పింది. ముఖ్యంగా పరిపాలనా సంస్థల కమిషన్ అనేది 1968వ సంవత్సరంలో మధ్యాంతర నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో లోక్పాల్ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటు గురించి ఉంది. అదేవిధంగా ఆరోది, రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పెంచాలని చెప్పేసి, ఫైనాన్షియల్ సపోర్ట్ బలోపేతం చేయాలని చెప్పేసి ఏఆర్సీ రికమెండ్ చేసింది. ఇవన్నీ పరిపాలనా సంస్థల కమిషన్ యొక్క ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి పరిపాలనా సంస్థల కమిషన్ అనేది కేవలము పరిపాలనా అంశాల మీద మాత్రం వేశారు, కానీ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కొన్ని సలహాలు ఇచ్చింది. ఇక్కడ విద్యార్థులు కొన్ని బిట్లు తీసుకుంటే, అంటే ఏఆర్సీ 1 ఉంటుంది, ఏఆర్సీ 2 ఉంటుంది, ఎస్ఆర్సీ ఉంటుంది, పిఆర్సీ ఉంటుంది, ప్లస్ సిఆర్సీ ఉంటుంది. ఇక్కడ మేబీ 1 ప్రశ్న ఎగ్జామ్లో వచ్చే అవకాశం. ఇక్కడ మనకి ఏంటంటే ఏఆర్సీ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, పరిపాలనా సంస్థల కమిషన్. భారతదేశంలో ఇప్పటికీ 2 పరిపాలనా సంస్థల కమిషన్ చేసారు. ఫస్ట్దో మనం చెప్పుకున్నట్టు మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో 1966వ సంవత్సరంలో మొదటి ఏఆర్సీ చేసిరు, మొదటి పరిపాలనా సంస్థ కమిషన్. అదేవిధంగా రెండవది 2005వ సంవత్సరంలో వీరప్ప మొయిలీ నేతృత్వంలో 2వ ఏఆర్సీ చేసిరు, అంటే 2వ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చేసిరు. ఈ విధంగా పరిపాలనా సంస్థల కమిషను మొత్తం 2 వేసిలు, వీటి ఏఆర్సీ అంటారు. తర్వాత మరొకటి ఎస్ఆర్సీ అంటారు, అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. దీన్నే రాష్ట్రాల పునర్విభజన కమిషన్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ఇప్పటి కేవలము ఒకే ఎస్ఆర్సీఎస్లో దానికి ఫజల్ అలీ అనే వ్యక్తి దాని చైర్పర్సన్. ఇది 2వ అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఏఆర్సీ క్లియర్ అయిపోయింది, ఎస్ఆర్సీ క్లియర్ అయిపోయింది. మరొకటి సిఆర్సీ అంటారు, దీన్నే కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ అంటారు, అంటే రాజ్యాంగ సమీక్ష కమిషన్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2000 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంది. అంటే 1950వ సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో స్వర్ణోత్సవ ఉత్సవాలు జరుపుకుంది. ఆ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఇంకా బలోపేతం చేయడానికి, ఇంకా సక్సెస్గా పనిచేయడానికి వాజ్పేయి ప్రభుత్వము ఓ కమిషన్ అపాయింట్ చేశారు. దీన్నే కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ అంటారు, దీన్నే రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ అంటారు. దీనికి ఎంఎన్ వెంకటాచలయ్య అనే వ్యక్తి దీని చైర్పర్సన్గా చెప్పుకోవచ్చు. తర్వాత 4వ అంశం ముఖ్యంగా పిఆర్సీ. పిఆర్సీ మీకు అందరూ తెలుసు, దీన్నే పే రివిజన్ కమిషన్ అంటారు. అంటే రాష్ట్ర స్థాయిలో మాత్రము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి
పే రివిజన్ కమిషన్ వేస్తారు. మరియు జాతీయ స్థాయిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ వేస్తారు. ఈ విధంగా కేంద్ర స్థాయిలో ఫస్ట్ పే రివిజన్ కమిషను స్వాతంత్రం తర్వాత ఫస్ట్ వేసారు. దానికి వరదాచారి అయ్యర్ అనే వ్యక్తి ఫస్ట్ పిఆర్సి చైర్పర్సన్గా చెప్పుకోవచ్చు. ఇటీవల 7వ పిఆర్సి చైర్పర్సన్గా మాథుర్ అనే వ్యక్తి నియమించారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏఆర్సి క్లియర్ అయిపోయింది, ఎస్ఆర్సి క్లియర్ అయిపోయింది, సిఆర్సి క్లియర్ అయిపోయింది, పిఆర్సి క్లియర్ అయింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా మీరు కంపేర్ చేసుకుంటూ చదివిల్లనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇది మొత్తం కేవలం మీరు బుల్లెట్ పాయింట్స్ లెక్క ఒక దిక్కు రాసుకొని ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం. ఈ విధంగా పరిపాలనా సంస్కరణ కమిషన్ అనేది ప్రత్యేకంగా నివేదిక సమర్పించింది. ఇది ఫస్ట్ అంశం. తర్వాత రెండో కమిటీ తీసుకుంటే దీన్నే పివి రాజమన్నర్ కమిటీ అంటారు. పివి రాజమన్నర్ కమిటీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో పివి రాజమన్నర్ కమిటీ మరో ముఖ్యమైన కమిటీగా చెప్పుకోవచ్చు. పివి రాజమన్నర్ కమిటీని తమిళనాడులో డిఎంకే పార్టీ వేసింది. తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వేశారు. ముఖ్యంగా 1969వ సంవత్సరంలో కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. తమిళనాడులో డిఎంకే పార్టీ పవర్లో ఉన్నది. ఆ టైంలో కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పివి రాజమన్నర్ నేతృత్వంలో ఒక 3 సభ్య కమిటీ వేసారు. పివి రాజమన్నర్ దీని చైర్పర్సన్గా ఉన్నాడు. అదేవిధంగా లక్ష్మణ స్వామి ముదలయ్యర్ అనే వ్యక్తి, చంద్రారెడ్డి అనే వ్యక్తులు ఇతర సభ్యులుగా ఉన్నారు. పివి రాజమన్నర్ కమిటీ 1971వ సంవత్సరంలో తన నివేదిక సమర్పించింది. కమిటీ వేసిందో 1969వ సంవత్సరము, నివేదిక సమర్పించింది మాత్రము 1971 నివేదిక సమర్పించింది. ఇందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం కావాలంటే కొన్ని అంశాలను సూచించింది. అందులో ఫస్ట్ ముఖ్య అంశము అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలి. భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటివి కేంద్ర ప్రభుత్వం తొత్తుగా మారిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల ద్వారా రాష్ట్రాన్ని నియంత్రించే సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా సర్వీసెస్ రద్దు చేయాలని చెప్పేసి రాజమన్నర్ కమిటీ చెప్పింది. ఇది గతంలో కొన్నిసార్లు ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. ఈ క్రింది కమిటీలో ఆల్ ఇండియా సర్వీస్ రద్దు చేయాలని చెప్పేసి సూచించిన కమిటీ ఏది గతంలో ఎగ్జామ్లో బిట్టు వచ్చింది? ఆన్సర్ పివి రాజమన్నర్ కమిటీ. అదేవిధంగా రెండోది, కేంద్రంలో ఎగువ సభలో, పార్లమెంట్లో ఎగువ సభలో, రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తము 245 మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250 అయినప్పటికీ ప్రస్తుతం 245 మెంబర్స్ ఉన్నారు. 245 మంది సభ్యులు ఉన్నారు. అయితే రాజ్యసభలో స్థానాల కేటాయింపు గురించి రాజ్యాంగంలో 4వ షెడ్యూల్లో ప్రత్యేకంగా పొందుపరిచారు. దాని ప్రకారము రాష్ట్ర జనాభా ప్రకారము రాజ్యసభలో స్థానాలు కేటాయిస్తారు. ఉత్తరప్రదేశ్ నుండి 31 మంది ఉంటే సిక్కిం నుండి 1 సభ్యుడు మాత్రమే ఉంటాడు. రాజమన్నర్ కమిటీ చెప్పింది ఏంటంటే రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పింది. అమెరికా దేశంలో సెనెట్లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటే ఒక్కొక్క రాష్ట్రం నుండి 2 సభ్యులు ఉంటారు. కాలిఫోర్నియా 2 సభ్యులను పంపించేస్తుంది. అలాస్కా 2 పంపించేస్తుంది. రోడ్స్ ఐలాండ్ రాష్ట్రం కూడా 2 సభ్యులు పంపే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా పర్ఫెక్ట్ ఫెడరేషన్గా చెప్పుకోవచ్చు. సంపూర్ణ సమాఖ్యలో ఆ విధంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఆ విధంగా లేదు. భారతదేశంలో ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రం డామినేట్ చేసే అవకాశం ఉన్నది.
అందుకనే రాజమండ్రి కమిటీ రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పింది. మరో ముఖ్యాంశం ఏంటంటే రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులు రాష్ట్రపతి నియమిస్తాడు. ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటారు. భారతదేశంలో వివిధ రంగంలో ప్రముఖులను 12 మంది రాష్ట్రపతి నియమించవచ్చు. ఆ నియామక సభ్యుల విధానాన్ని రద్దు చేయ రాజమండ్రి కమిటీ చెప్పింది. ఈ విధంగా చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు వేరే మార్గంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాజమండ్రి కమిటీ చెప్పింది. అదేవిధంగా భారతదేశంలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 263 ఆర్టికల్ ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారము భారత రాష్ట్రపతి రాజ్యాంగం కల్పించింది. కానీ దాన్ని ఏర్పాటు చేయలేదు. వెంటనే అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజమండ్రి కమిటీ చెప్పింది. మరో సిఫారసు, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం కల్పిస్తున్న 356 ఆర్టికల్, 357 ఆర్టికల్, 365 ఆర్టికల్, 3 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పేసి రాజమండ్రి కమిటీ చెప్పింది. మనందరూ తెలుసు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగనప్పుడు 356 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. అదేవిధంగా 365 ఆర్టికల్ ప్రకారం 365 గతంలో ఎగ్జామ్లో వచ్చింది. 1995 సంవత్సరంలో మేము గ్రూప్ 1 రాసినప్పుడు 365 ఆర్టికల్ ఎగ్జామ్లో వచ్చింది. కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు పాటించినప్పుడు 365 ప్రకారము రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ విధంగా రాజమండ్రి కమిటీ చెప్పింది ఏంటంటే 356 ఆర్టికల్, 357 ఆర్టికల్, 365 రద్దు చేయాలని చెప్పేసి రాజమండ్రి కమిటీ చెప్పింది. మరో ముఖ్యమైన సిఫారసు, అవశిష్ట అధికారుల మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ అవశిష్ట అధికారుల మీద రాష్ట్రానికి అధికారం కల్పించాలని చెప్పేసి రాజమండ్రి కమిటీ చెప్పింది. ఇది ముఖ్యంగా అమెరికా దేశంలో ఉంది. అమెరికా దేశంలో ముఖ్యంగా అవశిష్ట అధికారుల మీద రాష్ట్రాలకి హక్కు ఉంది. భారతదేశంలో కూడా అవశిష్ట అధికారుల మీద రాష్ట్రానికి అధికారం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. మరో ముఖ్యాంశం, రాజ్యాంగాన్ని సవరించే విధానంలో రాజ్యాంగ సవరణలో 2/3 వంతు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి మరో సిఫారసు చేసింది. అంటే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలను పార్లమెంటే సవరిస్తుంది. కానీ కొన్ని అంశాలను మాత్రము సగం రాష్ట్రాల అసెంబ్లీలో సాధారణ మెజార్టీతోటి ఆమోదించవలసి ఉంటుంది. కానీ కమిటీ చెప్పింది ఏంటంటే ప్రతి రాజ్యాంగ సవరణను భారతదేశంలో 2/3 వంతు రాష్ట్రాలు ఆమోదించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి రాజమండ్రి కమిటీ చెప్పింది. ఇవన్నీ రాజమండ్రి కమిటీ యొక్క ముఖ్యమైన సిఫారసులుగా చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం అనేది రాజమండ్రి కమిటీ యొక్క సూచనలను అంతగా పట్టించుకోలేదు, అంటే దీన్ని అమలు చేయలేదు. తర్వాత మరో ముఖ్యమైన అంశము ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం. అంటే 1973 సంవత్సరంలో అకాలీదళ్ పార్టీ పంజాబ్లో ఆనంద్పూర్ సాహెబ్ అనే గ్రామంలో ఒక సమావేశం పెట్టుకుంది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని, ఇవి కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు. దీన్నే ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ముఖ్యాంశం, కేంద్ర ప్రభుత్వం అనేది కేవలము కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కావాలి. అంటే కేంద్ర జాబితాలో ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయిగా, ఆ విధంగా 100 అంశాలు కాకుండా కొన్ని అంశాలు మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి ఆనంద్పూర్ సాహెబ్లో తీర్మానం చేశారు. అందులో దేశ రక్షణ,
విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, కరెన్సీ, తంతి తపాలా లాంటి అంశాలు కేంద్రానికి ఉండాలి. మిగతా అన్ని అంశాలను రాష్ట్ర జాబితాలోకి మార్చాలని చెప్పేసి ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం చేసింది. ఇది ఫస్ట్ అంశం. రెండవది పంజాబ్ ప్రాంతాలు. అంటే గతంలో పంజాబ్ రాష్ట్రము 1966 సంవత్సరంలో 2 ముక్కలుగా చీల్చేసారు. అంటే ఒకటి పంజాబ్ రాష్ట్రము, రెండవది హర్యానా రాష్ట్రం ఏర్పడింది. ఆ సందర్భంలో కొన్ని పంజాబీ భాష మాట్లాడే ప్రాంతాలు హర్యానాలో కలిసినాయి. తద్వారా పంజాబ్ వెలుపల ఉన్న ప్రాంతాలను పంజాబ్కి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేశారు. ఇది రెండో తీర్మానంగా చెప్పుకోవచ్చు. మూడవది పంజాబ్ వెలుపల ఉన్న సిక్కులకు రక్షణ కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసింది. ఇది మూడో అంశంగా చెప్పుకోవచ్చు. నాలుగవది చండీగఢ్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని చెప్పేసి ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానంలో ప్రత్యేకంగా చేసింది. ఈ విధంగా ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం అనేది కేవలము అకాలీదళ్ పార్టీ మాత్రం చేసింది. అయితే కొన్ని అంశాలు మాత్రము కేంద్ర సంబంధాలకు సంబంధించిన ఉన్న అంశాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత 1977 సంవత్సరంలో మరో ముఖ్య అంశం ఉంది. దీన్నే పశ్చిమ బెంగాల్ మెమోరాండం అంటారు. అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సిపిఎం పార్టీ పవర్లోకి వచ్చింది. జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాష్ట్రాలకు మరిన్ని నిధులకై ఒక మెమోరాండం ఇచ్చారు. దీన్నే పశ్చిమ బెంగాల్ మెమోరాండంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రశ్న గతంలో కొన్ని ఎగ్జామ్లో వచ్చింది. అంటే రాష్ట్రాలకు మరిన్ని అధికారులకై 1977 సంవత్సరంలో కేంద్రానికి మెమోరాండం సమర్పించిన రాష్ట్రము ఏంటంటే పశ్చిమ బెంగాల్. గుర్తుంచుకోండి. ఈ విధంగా 1977 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ మెమోరాండంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అది ఫస్ట్ అంశం. భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్లో రాష్ట్రాల ఐక్యత అనే పదం ఉంది. దీన్నే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉంది. దీన్ని తొలగించేసి సమాఖ్య పదం చేర్చాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ మెమోరాండం చెప్పింది. అంటే రాజ్యాంగంలో యూనియన్ అనే పదం తొలగించేసి ఫెడరేషన్ పదం చేర్చాలని చెప్పేసి ఈ మెమోరాండం చెప్పింది. ఇది ఫస్ట్ అంశంగా చెప్పుకోవచ్చు. రెండవది అఖిల భారత సర్వీసులు అనేది రద్దు చేయాలని చెప్పేసి ఈ మెమోరాండం చెప్పింది. ఇది రెండో అంశంగా చెప్పుకోవచ్చు. మూడవది కేంద్ర ప్రభుత్వం అనేది కేవలము కొన్ని అంశాలకు పరిమితం కావాలి. అంటే రాజమండ్రి కమిటీ చెప్పినట్టే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చెప్పింది. అంటే దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ ముద్రణ, రైల్వేలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ లాంటి వ్యవస్థలు కేంద్ర జాబితాలో ఉండాలి. మిగతా మొత్తం అంశాలను రాష్ట్ర జాబితా మార్చాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ మెమోరాండం చెప్పింది. తర్వాత 4వ అంశము కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్లో రాష్ట్రాలకు 75% ఇవ్వాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ మెమోరాండం చెప్పింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కేంద్ర నిధుల్లో కేవలము 29%, 30.5%, 32% ఇచ్చేది. కానీ ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘ సిఫారసు మేరకు కేంద్ర నిధుల్లో ప్రస్తుతము 42% ఇస్తారు. అయితే 1977 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ మెమోరాండంలో మాత్రము 75% ఇవ్వాలని చెప్పేసి అక్కడ ప్రస్తావించరు. ప్రస్తుతము 42% ఇస్తారు. తర్వాత 5వ ముఖ్యాంశం తీసుకుంటే అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వివాదానికి కారణమైన రాష్ట్రపతి పాలనకు సంబంధించి 350వ ఆర్టికల్, 356వ ఆర్టికల్, 357వ ఆర్టికల్, 360 అంటే 3 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రాజమండ్రి కమిటీ చెప్పింది 356 ఆర్టికల్, 357 ఆర్టికల్, 365 రద్దు చేయమని సూచించింది. కానీ పశ్చిమ బెంగాల్ మాత్రం కోరింది 356 ఆర్టికల్, 357 ఆర్టికల్, 360 ఆర్టికల్. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి సంబంధించి
360వ ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ కోరింది. అదేవిధంగా 6వ ముఖ్యాంశాన్ని తీసుకుంటే లోక్సభతో పాటు రాజ్యసభ కూడా సమానాధికారం కల్పించాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్. ప్రస్తుతం కామన్గా సాధారణ బిల్లు విషయంలో మాత్రము 2 సభలు ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. కానీ ఆర్థిక బిల్లు విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారం. అదేవిధంగా లోక్సభ అనేది ప్రజలకు ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ రాజ్యసభ మాత్రము రాష్ట్రాల ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకనే లోక్సభకు రాజ్యసభతో ఈక్వల్గా పవర్స్ కావాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ కోరింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత 7వ ముఖ్యాంశాన్ని తీసుకుంటే కార్పొరేషన్ పన్ను అంటారు. అంటే కంపెనీ చెల్లించే ఆదాయ పన్నునే కార్పొరేషన్ పన్నుగా చెప్పుకోవచ్చు. ఇది గతంలో ఆదాయ పన్నులో అంతర్భాగంగా ఉండే. కానీ 1959వ సంవత్సరంలో కంపెనీ చెల్లించే ఆదాయ పన్నును కార్పొరేషన్ పన్నుగా మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఈ కార్పొరేషన్ పన్నులో రాష్ట్రాలకు కూడా వాటా కల్పించాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ కోరింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత 8వ ముఖ్యాంశాన్ని తీసుకుంటే త్రిభాషా సూత్రం అమలు కొరకు తప్పకుండా కృషి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ కోరింది. అంటే భారతదేశంలో ముఖ్యంగా 1963వ సంవత్సరంలో అధికార భాషా చట్టం ప్రకారం మరియు కొఠారి కమిషన్ సిఫారసు మేరకు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తారు. కానీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రం అనేది సక్రమంగా అమలు చేస్తలేవు. తద్వారా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి త్రిభాషా సూత్రం అనేదాన్ని అమలు చేయాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ కోరింది. ఇప్పటి కూడా భారతదేశంలో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయలేదు. అవి తమిళనాడు రాష్ట్రము, త్రిపుర రాష్ట్రము మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో త్రిభాషా సూత్రం అనేది ఇంకా అమలు లేదు. ఇది పశ్చిమ బెంగాల్ మెమోరాండంగా చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రము పశ్చిమ బెంగాల్ మెమోరాండం మీద అంతగా సుముఖం వ్యక్తం చేయలేదు. అంటే దీన్ని అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయింది. చరణ్ సింగ్ ప్రధానమంత్రి. తర్వాత 1980వ సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నెగ్గి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఈ విధంగా పశ్చిమ బెంగాల్ మెమోరాండం అనేది కేవలము సూచనపాయంగా పనికి వస్తుంది. ఇది మరో అంశం. తర్వాత ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఆర్ఎస్ సర్కారే కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో దీనిలోకి వెళ్ళి చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఇది మాత్రం ఇంపార్టెంట్. ముఖ్యంగా 1983వ సంవత్సరంలో భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పవర్లోకి వచ్చింది. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావాలి. అదేవిధంగా మెజార్టీ రాష్ట్రాల్లో మాత్రము కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చినాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నది మరియు తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ పవర్లో ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిపిఎం పవర్లో ఉన్నది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ పవర్లో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో అకాలీదళ్ పార్టీ పవర్లో ఉంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రము జనతా పార్టీ అధికారం. ఆ టైంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను పూర్తిగా బలోపేతం చేయడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వము ఓ కమిషన్ అపాయింట్ చేసింది. ఇది ఆర్ఎస్ సర్కారే కమిషన్ అంటారు. ఇందులో 1+2 మెంబర్స్ ఉన్నారు. అంటే రంజిత్ సింగ్ సర్కారియా అనే వ్యక్తి ఈ కమిషన్ చైర్పర్సన్. అదేవిధంగా ఎస్ఆర్ సేను, బి శివరామన్ అనే వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ విధంగా సర్కారే చైర్పర్సన్గా ఉన్నాడు. మిగతా ఇద్దరు సభ్యులు బి శివరామను, ఎస్ఆర్ సేన్ అనే వ్యక్తులు ఉన్నారు. ఇది త్రిసభ్య సంఘంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సర్కారే కమిషన్కు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కార్యదర్శిగా వ్యవహరించడం. అదేవిధంగా ఎల్ఎన్ సిన్హా అనే వ్యక్తి సలహాదారుగా వ్యవహరించడం. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి కావలసిన సూచనలు ఇవ్వడానికి ఈ కమిషన్ అపాయింట్ చేశారు. ఈ కమిషను 1987వ సంవత్సరంలో 4 సంవత్సరాల తర్వాత నివేదిక సమర్పించింది.
అప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నాడు. ఈ విధంగా సర్కార్ కమిషన్ అపాయింట్ చేసింది మాత్రము ఇందిరాగాంధీ ప్రభుత్వము 1983వ సంవత్సరము. మరియు సర్కార్ కమిషను నివేదిక సమర్పించినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది రాజీవ్ గాంధీ 1987వ సంవత్సరం. ఈ విధంగా సర్కార్ కమిషను 247 సిఫారసులు చేసింది. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా బలోపేతం కావాలంటే మొత్తము 247 అంశాలను అమలు చేయాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. అందులో కొన్ని అంశాలు డిస్కస్ చేసుకున్నాం. ఒకటోది గవర్నర్ సంబంధించి, అంటే గవర్నర్ నియామకం సంబంధించి సర్కార్ కమిషను విలువైన సూచనలు చేసింది. అంటే గవర్నర్గా నియమించబడే వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేదాన్ని, కొన్ని కండిషన్స్ అనేదాన్ని సర్కార్ కమిషన్ సూచింది. అది గవర్నర్గా నియమించబడే వ్యక్తి రాజకీయేతర వ్యక్తి అయి ఉండాలి. అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి గవర్నర్గా నియమించాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. రెండోది గవర్నర్గా నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమాచారం అందించాలి. దీనివల్ల గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. ఇది రెండో అంశం. మూడోది గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో ప్రముఖుడై ఉండాలి. అంటే ఎక్సెప్ట్ పాలిటీషియన్, రాజకీయాలతో సంబంధం లేకుండా వేరే రంగంలో విశిష్ట వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా గవర్నర్గా నియమించబడే వ్యక్తి సాధ్యమైనంత వరకు మైనార్టీ వర్గానికి చెందినవాడే ఉండాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. అంటే సర్కార్ కమిషన్ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం కావాలంటే గవర్నర్ వ్యవస్థ అనేది అత్యంత కీలకంగా భావించి ఈ విధంగా సిఫారసు చేసింది. రెండు 356 ఆర్టికల్ గురించి, అంటే రాష్ట్రపతి పాలన గురించి ఒక విలువైన సిఫారసు చేసింది. అంటే గతంలో మాత్రము రాజమండ్రి కమిటీ మాత్రము 356 రద్దు అని చెప్పింది. మరియు పశ్చిమ బెంగాల్ మెమోరాండం కూడా 356 రద్దు అని చెప్పింది. కానీ సర్కార్ కమిషన్ మాత్రము 356ను రద్దు చెయ్యమని చెప్పలేదు. కానీ ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగుతలేనుకోండి, అప్పుడు రాజ్యాంగబద్ధంగా కొనసాగడానికి కేంద్రం మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఒకవేళ అప్పటికి సాధ్యం కాకుంటే చిట్ట చివరి అంశంగా మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. అంటే అంతిమ అస్త్రంగా మాత్రమే, చిట్ట చివరి అంశంగా మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా మూడో ముఖ్య అంశం తీసుకుంటే ఇది మంత్రిమండలి విశ్వాసం అనేది సభలో నిర్ణయించబడాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. మనందరూ తెలుసు 1984వ సంవత్సరంలో ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం వచ్చింది. అంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్న, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వానికి విశ్వాసానికి అవకాశం కల్పించకుండా అప్పటి గవర్నరు రామ్లాల్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేసేసి నాదెండ్ల భాస్కరరావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ ఇది ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి తర్వాత చాలామంది విశ్లేషించారు. తద్వారా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రిమండలి కానీ సభా విశ్వాసం కోల్పోయిందని కానీ అది కేవలము సభలో నిర్ణయించబడాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. ఇది మరో మంచి సూచనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కార్పొరేషన్ పన్నుల్లో మాత్రము రాష్ట్రాల వాటా కల్పించాలని సర్కార్ కమిషన్ చెప్పింది. ఇంతకు డిస్కస్ చేసుకున్నట్టు, అంటే కంపెనీ చెల్లించే ఆదాయ పన్ను కేంద్ర ప్రభుత్వం పొందుతుంది. కానీ కార్పొరేషన్ పన్నులో రాష్ట్రాలు వాటా కల్పిస్తే రాష్ట్రాలకు ఆర్థిక వనరుల సపోర్ట్ లభిస్తుందని సర్కార్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా ఐదో సిఫారసు భారతదేశంలో బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి. అంటే భిన్న ప్రాంతాలు, భిన్న వర్గాలను ఏకీకృతం చేయడానికి ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని చెప్పేసి సర్కార్ కమిషన్ చెప్పింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆరో సిఫారసు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి.
స్థానిక ప్రభుత్వాలను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా బలోపేతం చేయాలని చెప్పేసి సర్కారీ కమిషన్ చెప్పింది. తర్వాత 7వ సూచన అవశిష్ట అంశాలకు సంబంధించి పన్నులు మినహా మిగతా అవశిష్ట అంశాలను ఉమ్మడి జాబితాలో మార్చాలని సర్కారీ కమిషన్ చెప్పింది. ఇది సర్కారీ కమిషన్ సంబంధించి ముఖ్యమైన సూచనగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సర్కారీ కమిషను 247 సజెషన్ చేస్తే 2007 సంవత్సరం వరకు సర్కారీ కమిషన్ సూచనలో 179 అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ విధంగా మిగతా అంశాలు అమలు చేయడము సాధ్యం కాదని చెప్పేసి దాన్ని పక్క పెట్టేసి మరో కమిషన్ అపాయింట్ చేశారు. దాన్నే పూంచి కమిషన్గా చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద కేంద్ర ప్రభుత్వం వేసిన 2వ కమిషను మదన్ మోహన్ పూంచి కమిషన్. 2007 సంవత్సరంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వము మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఒక 5 సభ్యుల కమిషన్ అపాయింట్ చేసింది. ఇందులో మిగతా సభ్యులు వికే దుగ్గల్, మాధవ మీనన్, అమరేష్ బాగ్చి, ధీరేంద్ర సింగ్ ఇతర సభ్యులు. ఈ విధంగా పూంచి నేతృత్వంలో మరో 4 సభ్యులు మొత్తం 5తోటి పూంచి కమిషన్ అపాయింట్ చేశారు. మదన్ మోహన్ పూంచి కమిషను 2007 సంవత్సరంలో అపాయింట్ చేస్తే 2010 సంవత్సరంలో తన నివేదిక సమర్పించింది. తన నివేదికలో 7 అధ్యాయాల్లో 273 సిఫారసులు చేసింది. 273 సజెషన్ చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు తీసుకుంటే రాష్ట్రపతి పాలనకు అవకాశం కల్పిస్తున్న 355 ఆర్టికల్, 356 ఆర్టికల్ సవరించాలని సూచించింది. ముఖ్యంగా ప్రస్తుతము రాష్ట్రపతి పాలన అనేది రాష్ట్రం మొత్తం విధిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఏదైనా ప్రాంతంలో లేదా మొత్తం రాష్ట్రంలో శాంతి భద్ర విఘాతం కలిగినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తులు. ఆ విధంగా కాకుండా రాష్ట్రపతి పాలన అనేది ప్రాంతీయ స్థాయిలో విధించాలని చెప్పేసి ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో కానీ ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో కానీ విధించాలని చెప్పేసి మదన్ మోహన్ పూంచి కమిషన్ చెప్పింది. రెండవది రాష్ట్రపతి పాలన కాలపరిమితి అనేది కేవలం 3 నెలలు ఉండాలి. ప్రస్తుతం 6 నెలలు ఉంది. 6 నెలలు మరీ ఎక్కువ గనక 3 నెలలు మాత్రం విధించాలి. 3 నెలల్లో పరిస్థితులు యథావిధంగా రావడానికి ప్రభుత్వం మ్యాక్సిమం ప్రయత్నించాలి. అప్పుడు ఎత్తివేయాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్పింది. అదేవిధంగా పూంచి కమిషన్ యొక్క మరో సిఫారసు తీసుకుంటే గవర్నర్ నియామకంలో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్పింది. అదేవిధంగా గవర్నర్ పదవి అనేది తప్పకుండా 5 సంవత్సరాలు ఉండాలి, ముందే తొలగించదు. ఒకవేళ గవర్నర్ తొలగించాలంటే రాష్ట్రపతి తొలగించే విధానము మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే తొలగించాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్పింది. అంటే గవర్నర్ పదవికి పదవీకాల భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్పింది. మరో సిఫార్సు అంతర్రాష్ట్ర మండలిని పూర్తిగా బలోపేతం చేయాలి. పూర్తిగా బలోపేతం చేసి ప్రతి సంవత్సరానికి 3 సార్లు సమావేశం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్పింది. తర్వాత మరో సిఫారసు తీసుకుంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ జాతీయ సమైక్యతా మండలికి రాజ్యాంగ భద్రత కల్పించాలి. జాతీయ సమైక్యతా మండలి 1986 సంవత్సరం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని చైర్పర్సన్గా ఉంటాడు. ప్రస్తుతము జాతీయ భద్రతా మండలి రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది, కేవలము ప్రభుత్వం సిఫారసు మేరకు ఏర్పడేది. అదేవిధంగా జాతీయ సమైక్యతా మండలికి రాజ్యాంగ భద్రత కల్పించాలని పూంచి కమిషన్ చెప్పింది. ఈ విధంగా పూంచి కమిషను కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం కావడానికి కొన్ని సిఫారసు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించిన 2వ కమిషన్గా చెప్పుకోవచ్చు.
అంటే 1983వ సంవత్సరంలో సర్కారీ కమిషను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫస్ట్ కమిషన్గా చెప్పుకోవచ్చు. రెండవది మదన్ మోహన్ పుంచి కమిషన్ అనేది 2007వ సంవత్సరంలో దీన్ని నియమించిందో ఇది రెండో కమిషన్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ప్రభుత్వము పూంచి కమిషన్ సిఫారసులను గ్రాడ్యువల్గా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది మరో అంశం. తర్వాత రెండవ ఏఆర్సీ తీసుకుంటే దీన్నే రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ అంటారు. మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే 1966వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడింది మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్. దాన్ని ఫస్ట్ ఏఆర్సీ అంటారు. అదేవిధంగా 2005వ సంవత్సరంలో వీరప్ప మొయిలీ నేతృత్వంలో మరో ఏఆర్సీ వేస్తారు. దీన్నే రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్గా చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులు చేయడానికి సెకండ్ ఏఆర్సీ ఏసీలు. దీనికి వీరప్ప మొయిలీ చైర్పర్సన్గా ఉంటే మిగతా సభ్యులు జయప్రకాష్ నారాయణ, రామచంద్రన్, ఏహెచ్ కార్గో, ఏపీ ముఖర్జీ అనే వ్యక్తులు ఇందులో సభ్యులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా మనకు వినీత రాయ్ అనేవాళ్ళు సభ్య కార్యదర్శిగా పనిచేశారు. ఈ విధంగా రెండవ ఏఆర్సీ అనేది 15 నివేదికలు సమర్పించింది. అంటే భారతదేశంలో పరిపాలనా వ్యవస్థ బలోపేతం కావడానికి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం కావడానికి 15 నివేదికలు సమర్పించింది. అందులో స్థానిక సంస్థల మీద, ఈ గవర్నెన్స్ మీద, న్యాయ వ్యవస్థ మీద, సివిల్ సర్వీస్ శిక్షణా విధానం సంబంధించి మరియు విపత్తుల నిర్వహణ సంబంధించి 15 నివేదికలలో రెండో ఏఆర్సీ సమర్పించింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో రాజ్యాంగంలో పేర్కొన్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం కావడానికి ఈ కమిషన్ అపాయింట్ చేశారు. మీకు కమిషన్లకి వెళ్ళి ఎగ్జామ్లో 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే కమిషన్ని ఎప్పుడు అపాయింట్ చేసేళ్ళు, కమిషన్ నివేదిక ఏంటిది, కమిషన్ సిఫారసుని, కమిషన్ సంబంధించి ముఖ్యమైన సిఫారసులు ఏంది అని చెప్పేసి గతంలో ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చినాయి. దీన్ని అభ్యర్థులు తప్పకుండా గమనించాలి. అదేవిధంగా ప్రస్తుతం మనము ఈ యొక్క 3వ చాప్టర్లో అంటే మీ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 2 ఎగ్జామ్లో పాలిటీ సిలబస్లో 3వ చాప్టర్లో ఇటీవల కొన్ని వచ్చిన ప్రశ్నలు మనం డిస్కస్ చేస్తాం. అంటే గతంలో ఏ ప్రశ్నలు వచ్చినాయి, ప్రస్తుతం ఏ విధంగా రావచ్చు, ప్రస్తుతం విశ్లేషించుకుంటాం. ముఖ్యంగా 3వ చాప్టర్ మీకు భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకెళ్ళి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ప్రస్తుతం డిస్కస్ చేసుకున్నాం. అందులో మొదటి ప్రశ్న, భారత సమాఖ్య వ్యవస్థను బేరమాడే సమాఖ్య అని చెప్పేసి ఎవరు వ్యాఖ్యానించారని చెప్పేసి ప్రశ్న రావచ్చు. దీనికి ఆన్సరు మ్యారిస్ జోన్స్ గుర్తుంచుకోండి. అంటే కేసీవేర్ అనే వ్యక్తి అర్ధ సమాఖ్యగా పేర్కొన్నాడు. గ్రాన్విన్ ఆస్టిను సహకార సమాఖ్యగా పేర్కొంటే మ్యారిస్ జోన్స్ మాత్రము బేరమాడే సమాఖ్యగా పేర్కొన్నాడు. ఇది ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేబెట్టు భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశము ఈ విధంగా బిట్టేస్తుంది. అంటే భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశం అనేది అనే ఎగ్జామ్లో బిట్టు వస్తుంది. ఇందులో ఏ అర్ధ సమాఖ్య, బి సహకార సమాఖ్య, సి బేరమాడ సమాఖ్య, డి రాష్ట్రాల యూనియన్ అని చెప్పేసి ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. దీని ఆన్సరు రాష్ట్రాల యూనియన్. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అర్ధ సమాఖ్యగా అంటారు. అంటే రాజ్యాంగం ప్రకారం మాత్రము భారత రాజ్యాంగము యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అంటే రాష్ట్రాల ఐక్యత అనే పదము ఆర్టికల్ 1 పేర్కొన్నారు. కానీ కేసీవేర్ కామెంట్ మాత్రము అర్ధ సమాఖ్యగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కేసీవేర్ అభిప్రాయం ప్రకారం అంటే మాత్రము అర్ధ సమాఖ్య ఆన్సర్ అవుతుంది. కానీ రాజ్యాంగం ప్రకారం అంటే మాత్రము అది కేవలము యూనియన్ ఆఫ్ స్టేట్స్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎగ్జామ్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరో ప్రశ్న తీసుకుంటే కలరబుల్ లెజిస్లేషన్ అనగానేమని చెప్పేసి గతంలో బిట్టు వచ్చింది. అంటే భారత రాజ్యాంగం ప్రకారము
కలరబుల్ లెజిస్లేచర్ అని చెప్పేసి దేన్ని అంటారని చెప్పేసి గతంలో ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. ఇది ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే 249 ఆర్టికల్ ప్రకారము జాతీయ ప్రయోజన దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయమని చెప్పేసి రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతోటి తీర్మానం చేస్తే పార్లమెంట్ చట్టం చేస్తుంది. దాన్నే కలరబుల్ లెజిస్లేషన్గా చెప్పుకోవచ్చు. ఇది గతంలో కొన్ని ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. అదేవిధంగా జాబితాలకు సంబంధించి మాత్రము విద్య ఏ జాబితాలోని అంశము, అడవులు ఏ జాబితాల అంశము గతంలో ప్రశ్న వచ్చింది. దీని ఆన్సరు ఉమ్మడి జాబితా. అంటే విద్య ఉమ్మడి జాబితా, వివాహం ఉమ్మడి జాబితా, విద్యుత్ శక్తి ఉమ్మడి జాబితా, అడవులు కూడా ఉమ్మడి జాబితాలోని అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. మరో ప్రశ్న, స్థానిక పరిపాలన అనేది ఏ జాబితాలోని అంశమో? ఆన్సర్ రాష్ట్ర జాబితా. అంటే స్థానిక పరిపాలన కానీ, శాంతి భద్రతలు కానీ, సాగునీటి పారుదల కానీ, జైళ్ళ నిర్వహణ కానీ, ప్రజారోగ్యం లాంటి ఇవన్నీ రాష్ట్ర జాబితా అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత కొన్ని ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న, సాంఘిక ఆర్థిక ప్రణాళిక సోషల్ ఎకనామిక్ ప్లాన్ అనేది ఏ జాబితాలో అంశం అని చెప్పేసి గతంలో ఎగ్జామ్లో బిట్టు వచ్చింది. దీని ఆన్సరు ఉమ్మడి జాబితా. అనగా సాంఘిక ఆర్థిక ప్రణాళిక అనేది ఉమ్మడి జాబితాలోని అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత మరో క్వశ్చను, జాతీయ ప్రయోజన దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేసే అధికారము ఎవరికి ఉంటుందని చెప్పేసి ఎగ్జామ్లో ప్రశ్న రావచ్చు. దీని ఆన్సరు పార్లమెంట్. గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. జాతీయ ప్రయోజన దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయమని తీర్మానం చేసేది మాత్రమో రాజ్యసభ, చట్టం చేసే అధికారం మాత్రమో భారత పార్లమెంట్కి ఉంటుంది. ఈ విధంగా మరో కన్ఫ్యూజ్ బిట్టు. తర్వాత కృష్ణా జలాల ట్రిబ్యునల్ మీద, కృష్ణా జలాల వివిధాల మీద రెండో ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఎవరంటే దీని ఆన్సరు బ్రజేష్ కుమార్. అంటే 1969 సంవత్సరంలో ఫస్ట్ కృష్ణా జలాల మీద బచావత్ నేతృత్వం ట్రిబ్యునల్ అపాయింట్ చేశాం. తర్వాత 2004 సంవత్సరంలో బ్రజేష్ కుమార్ నేతృత్వంలో రెండో ట్రిబ్యునల్ అపాయింట్ చేశారు. ఇది మరో అంశం. తర్వాత అంతర్రాష్ట్ర మండలి అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డదని చెప్పేసి గతంలో ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది. దీని ఆన్సరు 1990 సంవత్సరంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆర్ వెంకటరమణ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేశారు. తర్వాత అవశిష్ట అధికారాలు అనేది ఏ దేశ రాజ్యాంగం నుండి మనం స్వీకరించామని చెప్పేసి గతంలో క్వశ్చన్ వచ్చింది. దీని సమాధానము కెనడా దేశం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అవశిష్టాంశాలు మాత్రము కెనడా రాజ్యాంగం స్వీకరించడం, తర్వాత ఉమ్మడి జాబితా అంశం మాత్రము ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మనం స్వీకరించడం. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత మండల సంఘాల యొక్క హోదా తీసుకుంటే, అంటే రాజ్యాంగబద్ధమా, శాసనబద్ధమా లేదా సలహా సంఘాలని చెప్పేసి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మండల సంఘాలు అనేటివి రాజ్యాంగేతర సంస్థలు, కేవలము పార్లమెంట్ చట్టం ప్రకారము 1956 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇవి కేవలం సలహా సంఘాలు మాత్రమే. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజ్ చేసే అధికారము మండల సంఘాలకు ఉంటుంది. మరో బిట్టు, 1977 సంవత్సరంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారులకే కేంద్రానికి మెమోరాండం సమర్పించింది ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. గుర్తుంచుకోండి. అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిపిఎం పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత జ్యోతి బోస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించింది. దీన్నే పశ్చిమ బెంగాల్ మెమోరాండంగా చెప్పుకోవచ్చు. మరోటి కరెంట్ అఫైర్స్ అంశాలు తీసుకుంటే, అంటే ఇటీవల 2016 సంవత్సరము జూలై 16వ తేదీ నాడు న్యూఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశము ఎన్నవ సమావేశం అని చెప్పేసి ఎగ్జామ్లో ప్రశ్న రావచ్చు. దీని ఆన్సరు 11వ సమావేశం. అంటే 11వ సమావేశం అనేది ఇటీవల నరేంద్ర మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగింది.
ఇది మరో ప్రశ్నగా చెప్పుకోవచ్చు. తర్వాత మండల సంఘాలకి పదవి రీత్యా చైర్పర్సన్ ఎవరంటే హోంశాఖ మంత్రి. అంటే ఇక్కడ చూడండి, భారతదేశంలో కొన్ని సంస్థలు పరిశీలిస్తే ఇందులో అంతర్రాష్ట్ర మండలి మాత్రము ప్రధాని చైర్పర్సన్గా ఉంటాడు, మరియు జాతీయాభివృద్ధి మండలి ఎన్డీసీకి ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉంటాడు, మరియు విపత్తు నిర్వహణ సంస్థకు ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉంటాడు, మరియు జాతీయ సమైక్యత మండలికి ప్రధానమంత్రి చైర్పర్సన్ ఉంటాడు. కానీ మండల సంఘాల మాత్రము హోంశాఖ మంత్రి చైర్పర్సన్గా ఉంటాడు. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత భారత రాజ్యాంగంలో ఏకే కేంద్ర ప్రభుత్వం తొలగించి సమాఖ్య పదం చేర్చాలని చెప్పేసి కోరిన రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. అంటే 1977వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రము సమాఖ్య పదం చేర్చాలని చెప్పేసి ఒక మెమరాండం సమర్పించింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది రద్దు చేయాలని చెప్పేసి సూచించిన కమిటీ ఏంటంటే రాజమండ్రి కమిటీ. అంటే 1971వ సంవత్సరంలో రాజమండ్రి కమిటీ ఆల్ ఇండియా సర్వీసెస్ను రద్దు చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం సూచించింది. తర్వాత పశ్చిమ బెంగాల్ మెమోరాండంలో 1977వ సంవత్సరంలో వీటిని రద్దు చేయాలని చెప్పేసి మరోసారి కోరింది. ఇక్కడ ఫస్ట్ రద్దు చేయని చెప్పింది మాత్రము రాజమండ్రి కమిటీగా చెప్పుకోవచ్చు. తర్వాత మరో ప్రశ్న తీసుకుంటే సమాఖ్య విధానం అనేది, సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక పునాది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నదంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అంటే 1994వ సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పిస్తూ సమాఖ్య అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక పునాది, బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది మరో ప్రశ్నగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈశాన్య మండలం యొక్క ప్రధాన కార్యాలయము, నార్త్ ఈస్టర్న్ జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడా ఉందని చెప్పేసి ఎగ్జామ్లో ప్రశ్న రావచ్చు. దీనికి ఆన్సర్ షిల్లాంగ్ గుర్తుంచుకోండి. అంటే మండల సంఘాలు మొత్తము 6 ఉంటే ప్రతి మండల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం అనేది అభ్యర్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా 3rd చాప్టర్లో మీకు ఎగ్జామ్లో కనీసము 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది, గరిష్టంగా 10 మార్కులు వచ్చే అవకాశం. తద్వారా ఈ సమాఖ్య వ్యవస్థ కేంద్ర సంబంధాల పాఠము తరోగా పర్ఫెక్ట్ చదివితే మీకు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంది.